హాయ్ అండి. నేను మీ శ్రీనివాసు. చాలామంది క్లయింట్స్ అడిగారండి. శ్రీనివాస్ గారు షాద్నగర్‌తో పాటుగా మాకు త్రిబుల్ ఆర్ దగ్గరలో ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒక 2 ఆర్ 3 ఇయర్స్‌లో మాకు మంచి అప్రిషియేషన్ వచ్చే ప్రాజెక్ట్స్‌ని నన్ను చాలామంది క్లయింట్స్ అడిగారండి. సో, ఈరోజు మీకోసము సరికొత్త వెంచర్స్‌తో ఎమ్యూనిటీస్ కూడా హై క్వాలిటీ ఎమ్యూనిటీస్, దాంతో కూడా పెద్ద పెద్ద రోడ్సు. మన వెంచర్‌లో ఇంకొక విశేషం ఏందంటే లైవ్‌లో కన్‌స్ట్రక్షన్ జరిగిందండి. సో, ఆ ప్రాజెక్ట్ నేను పరిచయం చేయబోతున్నాను. మీరు లైవ్‌లో చూడొచ్చు. మా యొక్క ప్రాజెక్ట్ నేమ్ కూడా వచ్చేసి కేసీ గ్రీన్ మెడోస్. ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తుంది సంజీవని ప్రాజెక్ట్స్ అండి. చాలామంది క్లయింట్స్ ఓపెన్ ప్లాట్స్ కొంటారు, చాలా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ కొన్ని వెంచర్లోనే డెవలప్మెంట్ కాపాడుతున్న వెంచర్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అటువంటి వెంచరే మన కేసీ గ్రీన్ మెడోస్. మీరు లైవ్లో చూడొచ్చండి. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 3 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఈ విధంగా మన వెంచర్లో చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగబోతుంది. అటువంటి వెంచర్లో మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ పెడతాము. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మీకు రీసేల్కి కానీ, మీరు నివాస యోగ్యంగా ఉండటానికి కానీ, దాంతోపాటు 1 ఏకర్లో మనం పార్క్స్ ఇస్తున్నామండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి త్రిబుల్ ఆర్ ఇన్నర్ లోపలే ఉంటున్నామండి. మన ప్రాజెక్ట్ నుంచి అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్లో మనకు త్రిబుల్ ఆర్ రాబోతుందండి. మన ప్రాజెక్ట్ కూడా వచ్చేసి బాలనగర్ టౌన్లోనే ఉందండి. మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ మనకి ఏదైతే 12 లైన్స్కి డెవలప్మెంట్ కాబడుతున్నా, అదేవిధంగా కాశీ టు కన్యాకుమారి అరౌండ్ 1500 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న బిగ్గెస్ట్ మన ఇండియాలో లార్జెస్ట్ హైవే మన బెంగళూరు హైవే అండి. ఈ బెంగళూరు హైవే వచ్చి కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే మనకు ఫ్లైట్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీతో పాటుగా మన వెంచర్ నుంచి జస్ట్ 200 మీటర్స్లోనే మన నేషనల్ హైవే బెంగళూరు హైవేకి రీచ్ కావచ్చు. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే మనకి డెవలప్మెంట్స్తో పాటుగా అప్రూవల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైవ్లో చూడొచ్చండి. ముడా అప్రూవల్, టీఎస్ రేరా అప్రూవ్డ్ విత్ బ్యాంక్ లోన్స్ ఆల్మోస్ట్ 70% ఉందండి. మన ప్రాజెక్ట్లో కూడా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి హై రిటర్న్స్ రావాలంటే రోడ్డు కనెక్టివిటీతో పాటుగా మన వెంచర్లో డెవలప్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చేస్తామంటే పెద్ద రోడ్లు ఇచ్చాం, 60 ఫీట్ రోడ్లు ఇచ్చామండి. దాంతోపాటుగా సబ్ రోడ్ 40, 30 అన్నీ కూడా, మెయిన్ రోడ్ వచ్చేసి మన సీసీ రోడ్స్ అండ్ సబ్ రోడ్లు వచ్చేసి బీటీ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటుగా ఎవరిని ప్లాంటేషన్ చూడొచ్చండి. సో మీరు లైవ్లో చూడొచ్చు గ్రీనరీ అంటే ఏ విధంగా డెవలప్మెంట్ చేశాము. దాంతోపాటుగా ఫుట్పాత్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, లైవ్లో మీరు ఎలక్ట్రిసిటీ కూడా చూడొచ్చండి. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా అయిపోయిందండి. అది త్వరలో ఫైనల్ అప్రూవల్ వెంచర్ అండి ఈ ప్రాజెక్ట్స్. మన వెంచర్లో కాంపౌండ్ వాల్తో పాటుగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఆల్రెడీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా 10 ఏకర్స్ ప్రాజెక్ట్స్, అరౌండ్ 125 ప్లాట్స్ అండి. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈజీగా ఉండే విధంగా ప్లాట్ సైజ్ వచ్చి 120 స్క్వేర్ యార్డ్స్, 240 స్క్వేర్ యార్డ్స్, 350 స్క్వేర్ యార్డ్స్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్లో మన వెంచర్లో ప్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ప్రాజెక్ట్ మన సంజీవని కేసీ గ్రీన్ మెడోస్లో ఏదైతే కన్స్ట్రక్షన్ చూస్తున్నది కూడా ఫేజ్ 1లోనండి. మీరు అన్ని కూడా జరుగుతున్నాయి కూడా చూసింది. అది త్వరలో ఫేజ్ 2లో కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్ కూడా రాబోతుంది. సో బిఫోర్ మనం ఒక చిన్న బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తుకి మంచి అసెట్ అవుతుందండి. మన ప్రాజెక్ట్ నుంచి ఒక 2 మినిట్స్ డ్రైవ్లో మనం బాలనగర్ రైల్వే స్టేషన్కి తీసుకువచ్చండి. దాంతోపాటుగా 10 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్న పోలేపల్ చర్చ్ ఏదైతే రాజాపూర్ ఉందో ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్లో మనం రీచ్ కావచ్చండి. అదేవిధంగా మన ప్రాజెక్ట్ నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్లో షాద్నగర్ టౌన్కి రీచ్ కావచ్చండి. షాద్నగర్ టౌన్లో మీరు చూసినట్టయితే రైల్ కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ ఉందండి. మన ప్రాజెక్ట్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఎక్కువ జనరేట్ అవుతుందంటే మన షాద్నగర్ అండి. షాద్నగర్ కూడా మేకగూడ చర్చ్లో మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, దాంతోపాటు నోవాస్ గ్రీన్స్, ఎరోలైట్ స్పేస్, దాంతో ప్రోకర్న, తర్వాత పిఎన్జీ, జాన్సన్, ఏషియన్ పెయింట్స్, ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇక్కడ వచ్చింది. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ రాబోయే రోజుల్లో 5 to 10 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందండి. దాంతోపాటు పోలేపల్లి చర్చిలో అయితే ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. దాంతోపాటుగా ఇప్పుడు మనం రెసిడెన్షియల్ బాగా గ్రోత్ ఏరియా ప్లస్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వెంచర్లు ఏంటంటే ఓన్లీ బాలనగర్లో మాత్రం ప్రజెంట్ లో ప్రైస్లో మనకి హై రిటర్న్స్ వచ్చే విధంగా మనకి ప్లాట్స్ అనేది అవైలబుల్లో ఉన్నదండి. అది కూడా ఇప్పటికిప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్న వెంచర్ వచ్చేసి మన కేసీ గ్రీన్ మెడోస్. మన కేసీ గ్రీన్ మెడోస్కి ఎలా రీచ్ కావచ్చు, మన ట్విన్ సిటీస్ అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి ఏ విధంగా రీచ్ కావచ్చు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర మనం దిగినట్టయితే దాన్ని శంషాబాద్ అంటారండి. అక్కడ నుంచి వచ్చేసి మీరు ఒక 5 or 6 మినిట్స్ డ్రైవ్లో ముచ్చింతల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు ఆల్రెడీ 100 ఏకర్స్ డెవలప్మెంట్ అయిందండి. ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మన చేగూరు రోడ్ అంటారు, అక్కడ వచ్చి కనహశాంతి వనం ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకు 2000 ఏకర్స్లో డెవలప్మెంట్ అయిందండి. అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చి తిమ్మాపూర్ ఉంటుంది. తిమ్మాపూర్ వచ్చి రైల్వే హబ్గా అలా డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో తిమ్మాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకి
కొత్తూరు జంక్షన్ వస్తుంది. కొత్తూరు దగ్గర వచ్చి చూస్తున్నట్టయితే మీకు పిఎన్జే, జాన్సన్, ఏషియన్ పెయింట్స్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఈ విధంగా మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీలు అక్కడ కొలువు తీరినండి. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దీన్ని మనం మేకగూడ సెజ్ అంటారండి. నెక్స్ట్ మీరు కొత్తూరు దాటిన తర్వాత నెక్స్ట్ మనకి షాద్నగర్ దగ్గర కూడా మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉన్నాయి, జేపీ దర్గా ఉంది. దాంతోపాటు ఇన్స్టిట్యూట్ అంటే ఎడ్యుకేషన్ వైజ్గా చూసుకుంటే సింబైసిస్ యూనివర్సిటీ కానీ, దాంతోపాటు అక్కడ ఏదైతే షాద్నగర్ టౌన్ దగ్గరలో 2 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయండి. దాంతోపాటుగా రైల్వే స్టేషన్ ఉందండి. ఈ విధంగా మల్టిపుల్ ఎంతోమందికి ఇక్కడ షాద్నగర్ అనేది ఉపాధితో పాటుగా ఎంతోమందికి ఈ యొక్క నివాస యోగ్యమైన ప్రాంతాలు, విల్లాసు, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ కొలువు తీరినాయండి. ఎంఎన్సీ కంపెనీలందరూ కూడా చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఇష్టపడుతున్న ఏరియా మన షాద్నగర్ టౌన్. షాద్నగర్ టౌన్ నుంచి ఒక 10 minutes డ్రైవ్లోనే నెక్స్ట్ వచ్చేసి బాల్నగర్ టౌన్ అండి. బాల్నగర్ టౌన్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని చోట్ల ప్రైజెస్ పెరిగిపోయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే ఉద్దేశంతోనే, బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రతి ఒక్కరు మన దగ్గర ప్లాట్ కొనాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా మన ప్లాట్ సైట్ డిజైన్ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు మన సైట్లో చూశారు కదా లైవ్లో కన్స్ట్రక్షన్ కూడా. ఈ విధంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి కన్స్ట్రక్షన్ చేసుకొని మీ పిల్లల భవిష్యత్తుకి ఎసెట్ అయ్యేది యొక్క ప్రాజెక్ట్ నేమే కేసీ గ్రీన్ మెడోస్. ఎవరైతే ఒక కేసీ గ్రీన్ మెడోస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే వాళ్ళకి నేను ఒక్కటే చెప్పగలనండి, మీ పిల్లల భవిష్యత్తుకి ఈ యొక్క ప్రాజెక్ట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది తరతరాలకి మీకు ప్రతిరోజు డెవలప్మెంట్ అయ్యే ప్రాజెక్ట్స్ అండి ఇవి. సో అదేవిధంగా బాలనగర్, ఒకప్పుడు బాలనగర్కి ఇప్పటికీ చాలా గ్రోత్ అయిందండి. సో ఇటువంటి సదావకాశాన్ని మా కస్టమర్ దేవులు వాడుకుంటారని కోరుకుంటామండి. రాబోయే రోజుల్లో ఇక్కడ మీరు పర్ స్క్వేర్ యార్డ్ అతి త్వరలో మనం చూడబోతున్నాం. 1 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి సరౌండింగ్లో మీకు ఈజీగా ప్రైజ్ అనేది డబల్ త్రిబుల్ కావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇటువంటి సదావకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ, ఇంకొక విశేషం ఏంటంటే మన రియల్ ఎస్టేట్ టీవీ ఛానల్ ఎవరైతే చూసి మా సైట్ విజిట్ చేసి ఒక మంచి ప్లాట్స్ తీసుకున్న కస్టమర్కి కూడా మా తరపు నుంచి ఒక 2 grams గోల్డ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి అప్రిషియేషన్గా. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ యొక్క ప్రాజెక్ట్లో విజిట్ చేద్దామన్నా, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెడదామన్నా నా యొక్క నెంబర్ కాల్ చేయొచ్చండి.